ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. 2 తారీఖునంట ఈ నెల దగ్గర పడ్డదిగా. ఇక 2 తారీఖున పంచాయతీ తుది ఓటరు జాబితా. స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎస్ఈసి ఓటరు జాబితా రూపకల్పనకు నోటిఫికేషన్. 28న ముసాయిదా ఓటరు జాబితా వెల్లడి. మరి ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ జరితేనే ఒక పేపర్లు ఇచ్చారు, సర్పంచ్ ఎలక్షన్ జరితేనే ఒక పేపర్లు ఇచ్చారు. సరే ఏదో ఒకసారి ఇదైనా బాధలేదు అదైనా బాధలేదు, కానీ మరి ఇగనన్నా జరిగేనంటారా ఇక ఎలక్షన్లు? మరి ఏమో 2 తారీఖున అయితే పంచాయతీ ఓటర్ జాబితా ఏమైనా గట్టిన చేర్పులు మార్పులు ఉంటే గట్టిన పేర్ల కాడనో లేకపోతే ఇంటి పేరు తప్పట్టదో లేకపోతే అక్కడ అక్కడ ఓట్లు ఉంటాయి కదా, ఇవన్నీ మొత్తం వేడి కాడికి చదువుకోవాలంట. ఇక ఓట్లు దగ్గర రానే వస్తున్నాయి. కానీ ఇక చూడు నా సామి రంగా ఊర్లలో ఉంటుంది బొబ్బలమ్మ పండుగ. ఇక జర్ర ఇప్పుడు గణపతి పండుగ అయిపోయింది, కానీ జర్ర ఇంతకాడ ముందుగానే ఓట్లు వస్తున్నాయి. ఈ టైం కల్లా కథ వేరే ఉండు. లిమ్మలాగా దసరా ముందలు రావాలి, కానీ పండుగ నా సామి రంగా ఊర్లలో ఇక ఉంటుంది. కోలాటం మామూలుగా ఉండదు. గల్లీకి 2 ఏటలు ఎగుతుండొచ్చు. గల్లీకి 2 కాదు 3 ఏటలు కూడా దిగుతాయి. జర ఎట్లా చేసి ఓసార్లు దసరా పండుగ వచ్చేసరికల్లా ఎలక్షన్లకు అప్పుడే పండుగకు అప్పుడే పెట్టే ఉపాయం చేయరు. ఇక ఇలా మసకిచ్చిరు పేపర్లో ముచ్చట. ఇక పేపర్లు చదవాలంటే ఇంత పెద్దగా ఇచ్చిరు. కానీ ఏ జరిగినా కానీ ఇప్పుడు తెలంగాణలో 42% రిజర్వేషన్ కావాలి. 42% రిజర్వేషన్ వస్తే అందుకోసమే కదా ఆగింది. 42% రిజర్వేషన్ గురించి ఇన్ని రోజులు. లేకపోతే ఈ టైం కల్లా సర్పంచ్ ఎలక్షన్లు అయిపోవు, సర్పంచ్ ఖర్చు పెట్టిన పాయలు కూడా ఇప్పటివరకు సగం వెళ్ళదీసి ఆయన ఒక్కొక్క ఆయన. కానీ అన్ని ఊర్లలో కాదు, కొన్ని ఊర్లలో అయితే మంచి ఓనర్లు ఉన్న ఊర్లలో ఈ టైం కల్లా సగం పాయలు వచ్చేసి. కానీ ఈ బీసీ రిజర్వేషన్ల కోసం ఆగింది అంతే. లేకపోతే ఈ టైం కల్లా ఎప్పుడు అయిపోవు. మరి ఇప్పుడన్నా బీసీ రిజర్వేషన్లు మరి 42% అమలు అవుతాయా, లేకపోతే మరి ఇంట్లో మళ్ళీ ఇంకోడన్నా పుల్ల పెడతాడా? ఇక అదైతే జరంత క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉంది. కానీ సర్పంచ్వా లేకపోతే ఎంపీడీ జెడ్పీసీవా ఎప్పుడో ఒకసారి అయితే అయ్యో ముందర ఏవది ఇయ్యో వెనుక మొత్తానికి అయితే ఎలక్షన్లు అవుతాయి అంట. మరి ఇక ఓట్ల పండుగ వచ్చిందంటే ఊర్లలో మామూలుగా ఉండదు ఇక. కానీ రిజర్వేషన్లు అనేటివి జర్ర ఈ టైం కల్లా రిలీజ్ చేసి ఇచ్చిపెట్టి ఉంటే ఈ టైం కల్లా పండుగలు పబ్బాలు మంచి బ్రహ్మాండంగా సరిపోవు. అన్ని పండుగలు అయిపోవు. పలాని కేటగిరికి పలాని ఊరిలో సర్పంచ్ ఏది రిజర్వేషన్ వస్తుందని చెప్పి ఇచ్చిపెడితే ఇంకొక 6 నెలలు ఆపినా కానీ 7 ఒకలేకపోవు. కానీ 6 నెలల వరకల్లా ఒక్కొక్కటి తలసెమ్ము కూడా అమ్ముకునే ఉపాయం చేదురు. ఎందుకంటే అరే మీకే వస్తుందంట సర్పంచ్, మీ కేటగిరికి వస్తుందంట, మరి నువ్వేనా ఇక నిన్ను మించిన లీడర్ ఉన్నాడే మా దాంట్లో, నువ్వే అని ఈయన లేపుతాడు ఉండు, ఆనికంటే తాత నువ్వు ఉన్నావని నిన్ను లేపుతారు కొంతమంది ఉండు. కానీ మొత్తానికైతే వీళ్ళకైతే ఈ రిజర్వేషన్ ఖరారు చేయక కొంతమందికి అయితే ఫాయిదా చేసినట్టే ఊరు. కొంతమంది ఓటర్లకు నోట్లో మన్ను పోసినట్టు అయింది. కానీ లీడర్లకు అయితే కొద్దిగా ప్లస్సే ఉన్నది. ఎందుకంటే రిజర్వేషనే ఖరారయ్యి జర్ర ఆగితే కష్టం ఉండు. అందుకోసమనే ఎట్లన చేసి 42% రిజర్వేషన్ చేసే ఉపాయం చేసి ఇక ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మరి 42% రిజర్వేషన్ వీళ్ళు ఇస్తారా, లేకపోతే వీళ్ళు ఇస్తామని ప్రకటిస్తే మళ్ళీ దీనిపైన కోర్టులో ఇవ్వాలన్నా కేసు చేస్తారా, మళ్ళీ ఐటీ ఏమైనా ఆగుతాయా, లేకపోతే పాత రిజర్వేషన్ అయితే అది ఎట్టయితుంది ఏం కథ అనేది ఇక 2 తారీఖు వరకాలు అవుతున్నచ్చు. కానీ మొత్తానికైతే సర్పంచ్ ఎలక్షన్లు అయితే దగ్గర పడ్డాయి అంటే ఆశావాహులు ఉంటారు కదా. సర్పంచ్ ఇక మేము అవుతాం సర్పంచ్, ఎంపీటీసీ సరే ఇప్పుడు రిజర్వేషన్ అటో ఇటో అయితే ఎంపీటీసీ కాబట్టి సర్పంచ్ కాబట్టి ఎంపీటీ రెండింటిలో యోగా దాంట్లో అయితే వస్తారు కదా. మరి ఏమైనా ఉంటే మడగొట్టేసేది ఉంటే ఇప్పుడే మరి పక్కకి వేసుకొని పెట్టుకోవాలి. మరి రేపు నాడు బిగ్గర అవుతుంది. బిగ్గర అయినాక తెద్దామంటే రావు కదా. అన్ని రకాలై అవి మన నోటితో అనలేము. కానీ అయ్యే వాస్తవాలు. కానీ చెప్తే ఎట్టుంటుంది, నువ్వు ఎట్టట చెప్తావు అని అంటారు మన కొంతమంది. కానీ అవి లేని జరుగుతుంది. కానీ అవి అన్నీ తెచ్చుకుని ఉపాయం చేయరు అభ్యర్థులారా. ఇక ఎలక్షన్ దగ్గర పడ్డాయి కదా. ఎలక్షన్ దగ్గర పడ్డాయి అంటే ఇక నిన్నమన్నా దాచినాయి దోసుకున్నాయి ఉంటాయి కదా. ఇప్పుడు కష్టపడి సంపాదించిన వాడు దాదాపుగా అయితే ఎవరు పోటీ చేయరు. ఏదో రకంగా అడ్డదారి పోయి వచ్చిన వాళ్ళు, లేకపోతే కొంతమంది అయితేనేమో పేరు వాళ్ళు గతంలో చేసిన సేవలు చూసో లేకపోతే ఇంకో రకంగా కొంతమంది ఉంటారు. కానీ ఇంకా కొంతమంది మాత్రం ఏదేమైనా చేయాలి. ఈసారి మాత్రం మా ఊరికి సంబంధించి సర్పంచ్ నేనే కావాలి. సర్పంచ్ అయినాక చూడు నా సామి రంగా ఒక్కొక్కరి పని ఏం చేస్తా ఎట్టెట్ట మళ్ళీ సంపాదించుకుని ఇప్పుడు పెట్టిన ఖర్చు అంతా మళ్ళీ వెనక గుంజాలని ఆలోచిస్తూ చాలా మంది ఉంటారు కదా. ఈ అసౌంట్ వాళ్ళకు దగ్గర పడేయాలంటే సరుకు సామాన్ ఏమైనా ఉంటే రెడీ చేసి పెట్టుకోరు అభ్యర్థులారా. ఉంటా మరి ఇక గణపతి కాడ మంచి పూజ చేయరు గెలవాలని. మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తారా కదా సర్పంచ్ హోదాలో మీరు ఏది పూజలు చేయాలి కదా. ఇక ఈసారి అంటే ఒకసారి ఎట్లా చేయరు. కానీ వచ్చే సంవత్సరం గణపతి పండుగకు బరాబరుగా సర్పంచ్ హోదాలో పూజలు చేయాలని మొక్కురి. జర దేవుని కాడికి పోయి ఏమైనా తప్పులు చేసినా పాపాలు చేసినా కానీ క్షమించి దేవుడు అని మొక్కురి. గణపతి మంచిగానే వరాలిస్తాడు.